రైట్. కాళేశ్వరం కేసులో తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాలకు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇక స్మితా సబర్వాల్ పిటిషన్ ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి విచారిస్తామని కూడా తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల వ్యవహారంలో తమ ప్రమేయం ఉందంటూ స్పష్టం చేసిన ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని స్మితా సబర్వాల్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ పిటిషన్ను విచారించిన కోర్టు ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు నా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. స్మితా సబర్వాల్ సంబంధించి కూడా హైకోర్టులో ఊరట లభించింది. ఇక ఆమెకు సంబంధించి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి కూడా అవకతవకలు జరిగిన నేపథ్యంలో జస్టిస్ ఘోష్ కమిషన్ సంబంధించి కూడా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాంట్లో స్మితా సబర్వాల్ ఆ పేరును కూడా దాంట్లో నమోదు చేసిన నేపథ్యంలో ఆమెకు సంబంధించి కూడా హైకోర్టును ఆశ్రయించారు. తన పేర్లకు సంబంధించి కూడా ఈ పిటిషన్ను క్యాష్ చేయాలని కూడా మరో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు హైకోర్టు దీనిపైన విచారణ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంట్లో పూర్తిగా ఆమె పైన ఏదైతే చర్యలకు సంబంధించి కూడా రద్దు చేయాలని కూడా తదుపరి విచారణకు సంబంధించి కూడా వాయిదా వేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. సీనియర్ అధికారి స్మితా సబర్వాల్కి సంబంధించి కూడా హైకోర్టులో సంబంధించిన క్యాష్ పిటిషన్ జస్టిస్ పీసీ ఘోష్కి సంబంధించి కూడా ఆయన హైకోర్టుకు సంబంధించిన కాళేశ్వరంలో అవకతవకలు జరిగిన నివేదికలో ఆమె పేరును చేర్చారు. గతంలో ఆమె ఏదైతే కాళేశ్వరంకి సంబంధించి కూడా కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులో తమ సందర్శించారు. ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు పూర్తిగా ఆమె పేరు కూడా చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా కాళేశ్వరంలో కీలక పాత్ర పోషించాలని కూడా స్మితా సబర్వాల్ చర్యలు తీసుకోవాలని కూడా గతంలో ఆమె పైన కూడా ఏదైతే ఈ నివేదికలో పేరు చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి కూడా స్మితా సబర్వాల్కి సంబంధించిన ఆమె హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తన పైన వివరణ ఇచ్చేందుకు తనకు సెక్షన్ 8B 8C సంబంధించిన నోటీసులు ఇవ్వలేదు. స్మితా సబర్వాల్ సంబంధించి కూడా తమకు నోటీసులు ఇవ్వకుండా తన వివరణ తీసుకోకుండా కాళేశ్వరం కమిషన్లో నివేదిక సంబంధించి కూడా తమ పైన నివేదికలో తన పేరు చేర్చారని దీనిపైన కూడా ఈ పిటిషన్ క్రాష్ చేయాలని కూడా ఆమె హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఏదైతే సెక్షన్ 8B 8C సంబంధించిన నోటీసులకు సంబంధించి కూడా హైకోర్టు విచారణ చేపట్టి దీనిపైన కూడా తమకు తదుపరి విచారణ ఇచ్చేంత వరకు తమకు స్మితా సబర్వాల్ గారికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా హైకోర్టు సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొత్తంగా కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కూడా పూర్తిగా దీనిపైన అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, శాసనసభ సమావేశాలకు సంబంధించి కూడా ఈ ఘోష్ కమిషన్ సంబంధించిన నివేదికను శాసనసభలో చర్చించడం జరిగింది. పూర్తిగా దీంట్లో కాళేశ్వరం సంబంధించి కూడా అవకతవకలు జరిగాయి. గతంలో దీనిపైన మాజీ సీఎం కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు అలాగే కేటీఆర్కి సంబంధించి కూడా విచారణ చేశారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్కి సంబంధించి కూడా విచారణ చేసిన నేపథ్యం అయితే కనిపించింది. దీంట్లో భారీగా అవకతవకలు జరిగి కాళేశ్వరానికి సంబంధించి కూలిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరోపణిస్తూ వస్తుంది. దీనికి సంబంధించి కూడా పలు ఆధారాలకు సేకరించిన నేపథ్యం కావచ్చు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్లకు సంబంధించి కూడా NDSA రిపోర్టు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన రిపోర్టు ఆధారంగా కూడా కమిషన్ పూర్తిగా అందరినీ విచారణ చేసిన నేపథ్యంలో గతంలో స్మితా సబర్వాల్కి సంబంధించి కూడా ఆమె CS గా కొనసాగిన నేపథ్యం అయితే కనిపించింది. కాబట్టి దాంట్లో ఆమె ఇదంతా కూడా తన ప్రమేయం ఉన్నది. దీంట్లో సంబంధించి కూడా డ్యామ్లను కూడా సందర్శించడం నేపథ్యం అయితే కనిపించింది. వీటన్నిటికి సంబంధించి కూడా ఘోష్ కమిషన్ లో ఆమె పేరు చేర్చారు. కాబట్టి తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వదు, తన వివరణ తీసుకోకుండా తన పైన కూడా తప్పుడు కేసులు నమోదు చేశారని కూడా ఆమెను ఈ పిటిషన్ క్రాష్ చేయాలని కూడా స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తదుపరి విచారణ వచ్చేంత వరకు తన పైన ఇలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు ఈరోజు తీర్పునిచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.